హాయ్ చెప్పు మంచిగా. హాయ్ మంచిగా నవ్వుకుంటూ చెప్పాలా. హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మంచిగా మంచిగా చెప్పు చిన్ను. వెల్కమ్ టు మై ఛానల్. త్రిశూల్ వర్ధన్. నువ్వు వేటితో ఆడుతున్నావు? మ్యాగ్నెట్స్ తోటి ఆడుతున్నావా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, బీరువా మ్యాగ్నెట్సా? ఇవన్నీ ఏంటియో తెలుసా? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు డెకరేట్ చేసినవి తెలుసా? ఇది ఫస్ట్ మంత్ అప్పుడు నీకోసం బటర్ఫ్లై థీమ్ అన్నమాట. ఇది బాగుందా? నిన్ను చిన్నప్పుడు ఇంట్లో పడుకోబెట్టి ఫోటో తీసిన. సెకండ్ ఏంటిది? సెకండ్ అప్పుడు రైనీ సీజన్ అప్పుడు కాబట్టి ఇంకో రైనీ సీజన్లో నీకు అంబ్రిల్లా పెట్టిన వర్షం వస్తున్నట్టు. ఇక్కడ పడుకున్నావు, నీ పైన అంబ్రిల్లా ఉంది. వర్షం పడ్డా అప్పుడు అంబ్రిల్లా మీద పడతాయి, నీ మీద పడవు. సెకండ్ బర్త్డే థీమ్ అది. తర్వాత చెప్తా. నెక్స్ట్ సెకండ్ అయిపోయింది. థర్డ్ బర్త్డే ఏంటిదంటే, థర్డ్ బర్త్డే నీకోసం ప్రభాకర్ తాత పెయింట్ వేసిండు. హంస, వాటర్లో హంస మీద పైన ఇట్లా నించోబెట్టిండు. బాగుందా? పడిపోకుండా కింద పడిపోకుండా అట్లా పెట్టిళ్ళు నీకోసమే. అది పడవా, పడిపోకుండా అట్లా దాని మీద నించోబెట్టిళ్ళు. నెక్స్ట్ ఏంటిది? ఫోర్త్ థీమ్ ఏంటిది అంటే గుర్రం. నువ్వు అప్పుడు గుర్రం నడుపుతున్నావు, పక్కకి తిరిగి పడుకుంటున్నావు కదా, అందుకే గుర్రం నడిపినట్టు పెట్టినాం. బాగుందా? ఇది కూడా తాతనే వేసిండు పెయింటింగ్. అది నేను చున్నీస్తో తయారు చేసిన. నెక్స్ట్ ఫిఫ్త్ థీమ్ నేను తయారు చేసా చాక్లెట్స్ తోటి. అన్ని చాక్లెట్స్ తోటి డెకరేట్ చేసిన, నేను మధ్యలో పడుకోబెట్టిన. దాన్ని చాక్లెట్ థీమ్ అంటారు. చేది చాక్లెట్ థీమ్ ఫిఫ్త్ అయిపోయినాక సిక్స్త్ది ఏంటిది తెలుసా? వెల్కమ్ థీమ్. ఇట్స్ మై హాఫ్ బర్త్డే. వెల్కమ్ 6 months కంప్లీట్ అయిపోయాయి సక్సెస్ఫుల్గా అని వెల్కమ్ చెప్పిన నీకు. ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని. తర్వాత 7th నువ్వు అడిగింది రెయిన్బో థీమ్. 7 అంటే 7 కలర్స్ కదా, రెయిన్బో థీమ్ తయారు చేశాను నీకోసం. చున్నీస్ తోటి ఇట్లా డెకరేట్ చేసి స్టార్స్ పెట్టి క్లౌడ్స్ కట్ చేసిన నేనే. కట్ చేసి అవి స్టార్స్, ఆకాశంలో స్టార్స్ ఉంటాయి కదా, స్టార్స్ పెట్టిన. నిన్ను మధ్యలో పడుకోబెట్టిన. రెయిన్బో థీమ్ ఇది. బాగుందా? ఇది రెయిన్బో థీమ్. అది అయిపోయింది చాక్లెట్ థీమ్. 7 అయిపోయిన తర్వాత 8 నెంబర్ 8 తీయాలి కదా 7 తర్వాత. ఇంకో 8 అప్పుడే నీకు బనానా తినిపిస్తున్నా నేను. అప్పుడే 8th monthలో నీకు బనానా తినిపించడం స్టార్ట్ చేసా కాబట్టి అందుకే బనానా థీమ్ తయారు చేస్తాను నీకోసం. బాగుందా? బనానా. నెక్స్ట్ 9th month. 9th అంటే అప్పుడే నువ్వు పాకుతున్నావు అనమాట. నడుస్తున్నావు అంటే పాకుతున్నావు, అంబాడుతున్నట్టు చేస్తున్నావు. అందుకే నేను వాటర్ దగ్గర పడుకోబెట్టిన. సీ థీమ్. ఫిషెస్ అన్నీ చూస్తున్నావు, నవ్వుతున్నావు, ఆడుకుంటున్నావు. అందుకనే నీకోసం సీ థీమ్, రివర్ థీమ్. ఇది ఫిషెస్ ఉంటాయి. ఆగు బెట్ట, ఇంకో చూడు. ఇంకో తర్వాత 10th థీమ్ ఏంటంటే, నిన్ను పడుకోబెట్టిన నిచ్చెన మీదకి వెళ్ళి జారుడు బండ లాగా తయారు చేసా. కింద డక్స్ ఉన్నాయి, అన్ని పిట్టలన్నీ ఎగురుతున్నాయి, అన్నీ తయారు చేసిన. నీకోసం టామ్ కూడా నీ వెనకాల ఎక్కుతుంది. ఇక్కడ టామ్ బొమ్మ ఎక్కుతూ ఉంది. 10th థీమ్ ఇది తయారు చేసా. నెక్స్ట్ 11th థీమ్ ఏంటిది అంటే, 11th థీమ్ లవ్. నువ్వు ఆకాశంలో ఎగురుతున్నావు, ఎగిరి బాణాలు వేస్తున్నావు అనమాట. లవ్ బాణం వేస్తున్నావు. అందుకనే అవన్నీ లవ్ సింబల్, హార్ట్స్. బాగుందా? 11th థీమ్. లాస్ట్
12th థీమ్ ఏంటిది తెలుసా? 12 ఇట్స్ మై బర్త్డే, 1 year సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, క్యాండిల్ లైట్ డిన్నర్. నువ్వు నీ టెడ్డీ బేర్ తోటి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నావు. బాగుందా? బాగుందా? ఇట్స్ యువర్ ఫస్ట్ బర్త్డే. ఓకేనా? నీ ఫస్ట్ బర్త్డే, నీ 1 to 12 months అన్ని థీమ్స్ చూపించేసా. నచ్చినాయా నీకు? నచ్చినాయా 12 థీమ్స్? నచ్చినాయా? మరి అమ్మ నీకోసం ఇంత కష్టపడ్డది కదా, మరి అమ్మకి కిస్ ఇవ్వా? నీకు అమ్మ ఎంత ఇష్టమా? అమ్మకి లవ్ యూ చెప్పు మరి. ఊగ బాయ్ బాయ్ గైస్. లవ్ యూ ఆల్. బాయ్. సీ యూ.